చందమామ రామాయణం సుందరకాండలోని లంకా దహనం. తన కుమారుడు అక్షకుమారుణ్ణి హనుమంతుడు చంపాడని వినగానే రావణుడికి ఎంతో దుఃఖం కలిగింది. అతను దాన్ని అణుచుకొని క్రోధావేశంతో ఇంద్రజిత్తును చూసి, నాయనా, ఇంద్రుణ్ణి జయించిన వీరాగ్రేసరుడివి, బ్రహ్మ నుంచి దివ్యమైన అస్త్రాలు పొందినవాడివి, ఈ కోతి కింకరులను అందరినీ చంపాడు. జంబుమాలిని మంత్రి కొడుకులను, 5 సేనాపతులను, నీ తమ్ముడైన అక్షకుమారుణ్ణి చంపాడు. వాడి బలం ఎలాంటిదో సరిగ్గా గ్రహించి వాడితో యుద్ధం చెయ్యి, వెళ్ళి శత్రువును జయించి తిరిగి రా అన్నాడు. ఇంద్రజిత్తు తండ్రికి ప్రదక్షిణం చేసి ధనుర్బాణాలు తీసుకొని రథమెక్కి యుద్ధోత్సాహంతో హనుమంతుడికేసి వెళ్ళాడు. హనుమంతుడు అతన్ని దూరాన చూస్తూనే గట్టిగా సింహనాదం చేసి తన శరీరాన్ని పెంచాడు. తర్వాత ఇద్దరు యుద్ధానికి తలపడ్డారు. ఇంద్రజిత్తు 11,000 మంది ధనుర్ధారులతో ఒక్కసారిగా యుద్ధం చేయగలిగినవాడు. కానీ అతను తనపై వేసే బాణాలు తనకు తగలకుండా తప్పించుకుంటూ హనుమంతుడు ఆకాశాన విహరించసాగాడు. ఎంతసేపు యుద్ధం చేసినా హనుమంతుడు ఇంద్రజిత్తుకు కానీ, ఇంద్రజిత్తు హనుమంతుడికి కానీ అంతు చిక్కలేదు. తన బాణాలన్నీ వృధా అయిపోవటం చూసి ఇంద్రజిత్తు, వీణ్ణి చంపటం అసాధ్యం, ఏదో విధంగా పట్టుకోవటమే మంచిది అనుకొని అందుకై బ్రహ్మాస్త్రము ప్రయోగించాడు. దాంతో హనుమంతుడు కట్టుబడి చెయ్యి కాలు కదిలించలేని స్థితిలో ఉండిపోయాడు. అప్పుడు అతనికి పూర్వం బ్రహ్మ తనకు ఇచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది. అతనికి ఏ అస్త్రం వల్ల ప్రమాదం లేకుండా బ్రహ్మ వరమిచ్చాడు. బ్రహ్మాస్త్రం చేత కట్టుబడినప్పటికీ తనను బ్రహ్మ, దేవేంద్రుడు, వాయుదేవుడు కాపాడుతూనే ఉంటారని హనుమంతుడు అనుకున్నాడు. అతనికి రావణుడితో సంభాషించాలని కూడా కోరిక కలిగింది. కదలకుండా పడి ఉన్న హనుమంతుణ్ణి రాక్షసులు సమీపించి తాళ్లతో అతన్ని బంధించారు. వారు హనుమంతుణ్ణి తాళ్లతో కట్టగానే బ్రహ్మాస్త్ర బంధం దానంతట అదే విడిపోయింది. ఈ సంగతి గ్రహించిన ఇంద్రజిత్తు చాలా భయపడ్డాడు. ఎందుకంటే హనుమంతుడు ఈ తాళ్లను సులువుగా తెంచగలడు. బ్రహ్మాస్త్రం ప్రయోగించిన వాడిపైన మరే అస్త్రము పారదు. కనుక హనుమంతుడు ఇప్పుడు తలుచుకుంటే లంకకు ఎంత చేటైనా చేయగలడు. కానీ ఈ సంగతి హనుమంతుడికి తెలియలేదు. తాను తాళ్లతో కట్టుబడగానే బ్రహ్మాస్త్ర బంధం తొలగిందని కూడా అతనికి తెలియదు. ఈ లోపల రాక్షసులు హనుమంతుణ్ణి కసిగా ఈడ్చుతూ, కర్రలతోనూ పిడికిళ్లతోనూ కొడుతూ రావణుడు ఉండే చోటుకి లాక్కుపోయారు. ఇంద్రజిత్తు సభలోని రావణుడికి హనుమంతుణ్ణి చూపి, వీడే ఆ వానరుడు అన్నాడు. సభలోని రాక్షస ప్రముఖులు తమలో తాము, ఎవడి వానరుడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఎవరు పంపగా వచ్చాడు, ఎవరిని చూడవచ్చాడు అని ప్రశ్నించుకున్నారు. మరికొందరు రాక్షసులు, ఈ వానరుణ్ణి చంపి కాల్చండి, తినేద్దాం అన్నారు. హనుమంతుడు ముందుకు వచ్చి రావణుడి సింహాసనం దిగువన కూర్చొని ఉన్న వృద్ధ మంత్రులను, మనులతో అలంకరించిన సభాభవనాన్ని కలియజూశాడు. రాక్షసులు తాళ్ళు పట్టుకొని అటు ఇటు గుంజుతున్నా హనుమంతుణ్ణి రావణుడు చూశాడు. అతని కళ్ళు ఆగ్రహంతో చింత నిప్పుల్లాగా అయిపోయాయి. అతను తన మంత్రులను ఆజ్ఞాపిస్తూ హనుమంతుణ్ణి చూపి, వీడి విషయమేమిటో అడిగి కనుక్కోండి అన్నాడు. హనుమంతుడు రావణుణ్ణి, అతని మంత్రులైన దుర్ధరుణ్ణి, ప్రహస్తుణ్ణి, మహాపార్శ్వుణ్ణి, నికుంభుణ్ణి, రావణుడి అత్యంత వైభవాన్ని, తేజస్సును చూసి ఆశ్చర్యాన్ని పొందాడు. ఈ రావణుణ్ణి చూసి 3 లోకాలు గజగజలు ఆడటంలో వింత ఏమీ లేదని అతనికి అనిపించింది. ఇంతలో రావణుడి ప్రేరణతో ప్రహస్తుడు హనుమంతుడితో ఇలా అన్నాడు. వానరుడా, భయపడకు. నిన్నెవరు పంపారు? దిక్పాలకులా? విష్ణువా? ఎవరు పంపినప్పటికీ నిన్నేమీ చేయం. నిజం చెప్పు, నిన్ను విడిచిపెడతాం. నీవు చూడటానికి కోతిలాగా ఉన్నావే గాని నీ ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతున్నది. అబద్ధం చెప్పావో నీ ప్రాణాలు దక్కవు. ఒకవేళ నీ అంతట నీవే వచ్చి ఉంటే ఎందుకు వచ్చావో చెప్పు అని అన్నాడు. ప్రహస్తుడు ఆ మాటలు అనగానే హనుమంతుడు రావణుడికేసి తిరిగి, నన్ను పంపినది ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, యముడు కాదు, విష్ణువు కూడా కాదు. నేను పుట్టుకతోనే వానరుణ్ణి. నాది తెచ్చిపెట్టుకున్న వానర రూపం కాదు.
నిన్ను చూడటం సులభం కాదు గనక అందుకై అశోకవనాన్ని నాశనం చేశాను. అప్పుడు బలవంతులైన రాక్షసులు నాపైకి వచ్చారు. ఆత్మరక్షణ కోసం వారిని చంపాను. బ్రహ్మవరం వల్ల నన్ను ఏ అస్త్రము ఏమీ చేయలేదు. కానీ నిన్ను చూడాలనే కోరికతో బ్రహ్మస్త్రానికి కట్టుబడ్డాను. నీతో ఒక రాచకార్యం ఉండి వచ్చాను. నేను శ్రీరాముడి దూతను. నీకు శుభకరమైన మాటలనే చెబుతాను, విను. ఈ మాటలను సుగ్రీవుడు నీతో చెప్పమన్నాడు. దశరథుడి కొడుకైన రాముడు తన భార్య అయిన సీతతోనూ తమ్ముడైన లక్ష్మణుడితోనూ తండ్రి ఆజ్ఞ పాలించి దండకారణ్యానికి వచ్చాడు. అక్కడ రాముడి భార్య అయిన సీత కనపడకుండా పోయింది. శ్రీరాముడు సీతను వెతుకుతూ ఋష్యముఖానికి వచ్చి సుగ్రీవుణ్ణి చేరుకున్నాడు. తర్వాత రాముడు వాళ్ళని చంపి సుగ్రీవుణ్ణి వానర భల్లూకాలకు రాజుగా చేశాడు. అందుకు ప్రత్యుపకారంగా సుగ్రీవుడు సీతను వెతికిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం సుగ్రీవుడు అన్ని దిక్కులకు వానరులను పంపాడు. వారిలో ఒక్కనైన నేను వాయుపుత్రుణ్ణి, హనుమంతుడు అనేవాణ్ణి. నేను 100 యోజనాల సముద్రం దాటి సీతను చూడటానికి వచ్చాను. నీ అధీనంలో ఉన్న సీతను చూశాను. ఎంతో తపస్సు చేసి ధర్మం తెలిసిన నీ వంటివాడు పరస్త్రీని చెరబట్టడం కూడని పని. రాముడికి అపచారం చేసి ఫలము అనుభవించకపోవటం ఎవరికీ సాధ్యం కాదు. ఇక ముందు రాముడేం చేస్తాడో నాకు తెలియదు. సీతను రాముడికి ఇచ్చివేయటమే నీకు శ్రేయస్కరము. అనేక జాతుల వల్ల నీకు మరణం రాకుండా వరం పొంది ఉన్నావు నిజమే. కానీ సుగ్రీవుడు ఆ జాతులలో దేనికి చెందని వానరుడు. నరుడైన రాముడి చేతిలోనో వానరుడైన సుగ్రీవుడి చేతిలోనో నీకు చావు తప్పదు. రాముడు ఒప్పడుగాని నేనొక్కన్నే ఈ లంకను నిర్మూలించగలను. అసలు సీతను అపహరించి తెచ్చినప్పుడే మృత్యుదేవతను మెడకు చుట్టుకున్నావు. నేను రాయబారిని, అటు మానవుణ్ణి కాను, ఇటు రాక్షసుణ్ణి కాను. అందుచేత నీ మంచి కోరి చెబుతున్నాను. రాముడితో వైరం పెట్టుకొని నీవు జీవించలేవు అన్నాడు. ఈ మాటలు విని రావణుడు కోపోద్రేకంతో హనుమంతుణ్ణి చంపవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు విభీషణుడు తన అన్నకు అడ్డు తగిలి ఇలా అన్నాడు: ఈ దూతను చంపటం రాజధర్మం కాదు. ఆగ్రహావేశములో ధర్మానికి హాని చేయటం తగదు. అతను కేవలం దూత మాత్రమే కాదు, అక్షుడు మొదలైన వారిని చంపాడు కనుక శత్రువే. ఆయనను దూతగా వచ్చిన వాడికి విధించే శిక్షలు ఉన్నాయి. ఇతనికి అంగవైకల్యం కలిగించవచ్చు, కొరడాతో కొట్టవచ్చు, శిరస్సు ముండనం చేయవచ్చు, కాల్చి ముద్ర వేయవచ్చు, కానీ చంపరాదు. శాస్త్రం మాట అటుంచి ఇతన్ని చంపడం చేత మనకేమీ లాభం లేదు. ఇతన్ని ఎవరు పంపారో వారిని చంపు. ఈ మాట రావణుడికి నచ్చింది. నిజమే, దూత అయిన వీణ్ణి చంపవద్దు, మరేదైనా శిక్ష విధించుదాం. కోతులకిష్టమైనది తోక. ఇతడి తోకను కాల్చి పంపేయండి. తోక అంటించి వీణ్ణి వీధులన్నీ తిప్పండి అన్నాడు రావణుడు. రాక్షసులు హనుమంతుడి తోకకు గుడ్డ పీలికలు చుట్టి చెమురు పోసి అంటించి 4 వీధులు తిప్పుతూ బేగులవాన్ని చూడండి అని కేకలు పెట్టారు. హనుమంతుడు అది లక్ష్య పెట్టక పట్టపగలు నగర రక్షణ సాధనలు ఎట్లా ఉన్నది చూడవచ్చునని ఆశపడ్డాడు. అతన్ని చూడటానికి రాక్షస స్త్రీలు, పిల్లలు ఎగబడ్డారు. కొందరు రాక్షస స్త్రీలు సీత వద్దకు వెళ్ళి, నీతో మాట్లాడి వెళ్ళాడే ఆ వానరుడి తోకకు నిప్పు అంటించి నగరమంతా తిప్పుతున్నారు అని చెప్పారు. సీత ఆ మాటలు విని చాలా బాధపడి, నేనే పతివ్రతను అయితే హనుమంతుడికి చల్లగా ఉండు అని అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించింది. సీత ఈ మాట అనగానే హనుమంతుడి తోకలోని జ్వాలలు మరింత పెద్దవి అయ్యాయి. కానీ హనుమంతుడికి మంట తోచలేదు. అది చూసి హనుమంతుడికి ఆశ్చర్యం అయింది. అతను చేయవలసిన దాన్ని గురించి ఆలోచించాడు. మొట్టమొదటగా మిక్కిలి చిన్నవాడై కట్ల నుంచి విడిపించుకున్నాడు. మరుక్షణమే తన దేహాన్ని పెంచి నగర ద్వారం వద్ద ఉన్న పరిగను తీసుకొని తన వెంట ఉన్న రాక్షసులను అందరినీ చావమోదాడు. అతను లంకానగరం కేసి చూస్తూ ఇప్పుడేం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. అప్పటికే రాక్షసులకు చేయవలసిన నష్టం చాలా చేశాడు. లంకా దుర్గాన్ని నాశనం చేయటమే మిగిలి ఉన్నది. లంకలోని మహాభవనాలను అగ్నిహోత్రుడికి ఆహుతి ఇవ్వటమే కర్తవ్యం. ఈ మాట అనుకొని హనుమంతుడు మండుతున్న తోకతో లంకలోని భవనాల మీదుగా సంచరించటం ఆరంభించాడు. నిర్భయంగా రాక్షసుల ఇండ్లన్నీ తిరిగాడు.
ప్రహస్తుడి భవనానికి నిప్పు అంటించి మహాపార్శ్వుడి ఇంటిపైకి దూకాడు. ఆ ఇంటిని దేదీప్యమానంగా అంటించి తర్వాత వరుసగా వజ్రదంష్ట్ర, శుక, సారణుల గృహాలకు నిప్పు పెట్టాడు. తర్వాత ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలీల ఇండ్లన్నీ అంటించాడు. అతను ఒక్క విభీషణుడి ఇల్లు తప్ప మిగిలిన రాక్షసోత్తముల ఇళ్లను మణులతో సహా తగలబెట్టేశాడు. లంక అంతా చిచ్చుపెట్టే హనుమంతుడికి సహాయంగా వాయుదేవుడు వీచాడు. వాయువు సహాయంతో లంక అంతా వేగంగా అంటుకున్నది. ఒక్కొక్క భవనమే కూలిపడసాగింది. మండిపోతున్న తమ ఇండ్లను రక్షించుకోవటం రాక్షసులకు సాధ్యం కాలేదు. మగవాళ్ళు, పిల్లలు, స్త్రీలు బీభత్సంలో మునిగిపోయారు. ఎంతోమంది మంటలలో నశించారు. తగలబడిపోతున్న లంక భయంకరంగా కనబడింది. రాక్షసుల ఆర్తనాదాలు ఈ దృశ్యాన్ని మరింత భయానకం చేశాయి. హనుమంతుడు ఒక్కసారి లంక అంతా కలియజూసి ఆ నగరంలోని అన్ని ప్రాంతాలు తగలబడిపోతూ ఉండటం గమనించి తన తోకలోని మంటలను సముద్రంలో ముంచి ఆర్పేశాడు. ఆ సమయంలో అతనికి పెద్ద భయం పట్టుకున్నది. లంకతో పాటు సీత కూడా తగలబడిపోయి ఉంటుంది. ఈ ఆలోచన రాగానే హనుమంతుడు తనను తాను తిట్టుకున్నాడు. ఆగ్రహం చెందినవాడికి కార్యాకార్య విచక్షణ లేకుండా పోతుందనుకున్నాడు. తాను వచ్చిన పని అంతా మంటగలిసిపోయిందనుకున్నాడు. కానీ అంతలోనే అతనికి మళ్ళీ ధైర్యం వచ్చింది. తాను వచ్చిన పని అన్ని విధాలా సఫలమైన తర్వాత సీత చావటం జరగదు. తన తోకనే కాల్చని అగ్నిహోత్రుడు సీతను దహిస్తాడా? అలా ఎన్నటికీ జరగదు. సీతే అగ్ని లాంటిది. ఆమెను అగ్ని ఏం చేయగలడు? అతను అలా అనుకుంటూ ఉండగానే ఆకాశాన చారణులు అనుకునే మాటలు వినిపించాయి. లంక అంతా దగ్ధమైన సీతకు ఏ అపాయం కలగపోవడం గురించి వారు ఆశ్చర్యంగా చెప్పుకునే మాటలు విని హనుమంతుడు పరమానందము చెందాడు.